నంద్యాల జిల్లా కమలాపుర గ్రామంలో మూగ జీవాలపై అమానుషమైన ఘటన చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన కమ్మరి శంకర్ ఆచార్య అనే వ్యక్తి గత 3 సంవత్సరాల నుండి సుమారుగా 50 నుండి 60 మూగ జీవాలపై విష ప్రయోగం చేసి హతమారుస్తున్నాడు. గ్రామంలోని బొబ్బల శివరామరెడ్డికి చెందిన పశువులు గతంలో ఇలాగే విష ప్రయోగంతో మరణించడంతో తనకు అనుమానం వచ్చి సీసీ కెమెరాలు అమర్చారు. అది తెలియని శంకరాచారి యథావిధిగా గోడ దూకి విషం తీసుకెళ్లి పశువులు తాగే నీటిలో కలిపి వెనుతిరిగి వెళ్లే వీడియో చూసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేశారు. శివరామరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో 14వ తారీఖు నవంబర్ ఒక దూడ చనిపోయింది. ఆ దూడ చావు మీద వాళ్ళకి అనుమానం ఉందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. సరే కంప్లైంట్ చేసిన తర్వాత కేసు నమోదు చేసుకొని వాళ్ళ ఇంటి పరిసరాలు పరిశీలిస్తే ఆ ఇంట్లో ఒక మామూలుగా సీసీ కెమెరా పెట్టుకున్నారు. సీసీ కెమెరా పరిశీలిస్తే దాంట్లో ఒక 14వ తారీఖు మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన శంకరయ్యాచార్య అనే వ్యక్తి వాళ్ళ పిట్టగోడ దూకి పశువుల దగ్గర వచ్చి కాసేపు గడిపి వెళ్ళాడు. అతను పశువుల దగ్గర వచ్చే సమయంలో చేతిలో చిన్న అనుమానాస్పద వస్తువు ఉంది. సరే ఆయన పోయిన తర్వాత ఒక గంట సేపుకే దూడ చనిపోయింది. కాబట్టి అతన్ని కేసు నమోదు చేసుకుని అతన్ని కూడా పిలుచుకొచ్చి విచారణ చేస్తున్నాను. గతంలో కూడా ఇట్లా ఆవులు చనిపోయినాయి, ఆ ఊళ్ళో చాలా పశువులు చనిపోయాయని చెప్పి ఫిర్యాదు కూడా వచ్చింది. ఫస్ట్ టైం మనకు వచ్చింది ఫిర్యాదు. ఆ కోణంలో కూడా ఇంకా ఇతను ఒక్కడే ఉన్నాడా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారనే విషయంలో కూడా విచారణ చేసి ప్రజలకు న్యాయం చేస్తాం.